నువ్వు చెప్పింది నిజమే అమ్మా. చిన్నప్పటి నుంచి ఈశ్వర్ చూసిన అవరోధాలు చాలు, ఎదుర్కొన్న అవమానాలు చాలు. ఈ పెళ్లితో రుద్ర జీవితంలోకి ప్రవేశిస్తే ఇక ఈశ్వరి బతుకు ఎలాంటి చీకు చింత లేకుండా సంతోషంగా సాగిపోతుంది. కష్టాలు కన్నీల తర్వాతే కదన్నయ్య మంచి రోజులు కూడా వస్తాయంటారు. ఈశ్వరికి కూడా మంచి రోజులు మొదలయ్యాయిలే. ఉప్పెనొచ్చి ఎత్తుకుపోయాక ఉలుకు పలుకు లేకుండా ఊరు ఉసురుమనున్నట్టు ఈ రత్నాంగి కేడి ఏంటి ఉన్న పలంగా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. ఒక ప్లాను లేదు, పాడు లేదు. ఇప్పుడు మంగళ స్నానాలు అయిపోతున్నాయి. పెళ్లి కూడా అయిపోతే ఈశ్వరి అత్తారింటికి వెళ్ళిపోతుంది. నా కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేద్దామని నా ఆశ అక్కడే చచ్చిపోతుంది. ఏమిటో ఛ! అమ్మా ఈశ్వరి, మేమంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభకార్యం ఇప్పుడు మొదలవబోతోంది. ఈ మంగళ స్నానాలతో మొదలయ్యే కార్యక్రమం నీ మెడలో తాళిపడ్డంతో ముగుస్తుంది. ఆ తర్వాత ఒక అందమైన సరికొత్త జీవితంలోకి అడుగు పెడతావు. పద, మంగళ స్నానం చేద్దు గాని. ఈశ్వరి గారు చెప్పండి. ఎవరో మీ ఫ్రెండ్ అంట మీకు గ్రీటింగ్స్ ఇవ్వమని చెప్పెళ్లారు. థ్యాంక్ యూ. పెద్దమ్మా, నేను ఎప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికమ్మా? ఇది లోపల పెట్టేసి వస్తాను. వాళ్ళని కాదని ముందుకు వెళితే ఏ క్షణాన ఏమవుతుందోనని కంగారుగా ఉంది. ఈ ఆకాశరామన్న ఉత్తరాలకి, మమ్మల్ని కుంగతీయాలని చేస్తున్న ప్రయత్నాలకి లొంగడానికి ఎవ్వరూ ఇక్కడ సిద్ధంగా లేరు. అది ఆ ఉత్తరం పంపించిన వాళ్ళు కూడా అతి త్వరలో తెలుసుకుంటారు. మీరు మాత్రం మంగళ స్నానాల్లో ఎలాంటి లోపం లేకుండా కార్యక్రమం జరిగేలా చూడండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అది కాదు రుద్ర. భయపెట్టే వాళ్ళకి భయపడే వాళ్ళే లోకు అత్తయ్య గారు. ధైర్యంగా నిలబడే వాళ్ళు కాదు. మమ్మల్ని విడదీయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవత్తయ్య గారు. నా మాట వినండి, నన్ను నమ్మండి. సరే బాబు. భయపడద్దు. ఏంటి రుద్ర ఇదంతా? గెలిచినవాడు ఓడినవాణ్ణి పురుగును చూసినట్టు చూస్తాడు. కానీ నువ్వేంటి పెళ్లికి పిలిచావు? ఓడినవాణ్ణి చూడగానే గెలిచినవాడు గర్వంతో విర్రవీగుతాడు. కానీ నువ్వేంటి నాతో ఏదో డీల్ చేసుకోవాలనుకుంటున్నావు? ఇంతకీ ఆ డీల్ ఏంటో చెప్పు. ఆపాలి అనుకున్న నీ చేతితోనే ఈశ్వరికి నాకు పెళ్లి చేయాలి. ఆక్రోశంతో రగిలిపోతున్న నువ్వే అక్షింతలు చల్లి మా జంటని దీవించాలి. ఒక శత్రువుగా ఇవన్నీ చేయడానికి నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే మీకు ఒక అందమైన ఆఫర్ ఇస్తున్నాను. ఏంటది? నీ చేతులతో నువ్వే మా పెళ్లి చేస్తే నీ హోటల్స్ మీద పడ్డ ఆంక్షలన్నీ పోయేలా చేస్తాను. పోయిన నీ పరువుని
మళ్ళీ సమాజంలో నిలబడే అవకాశం ఇస్తాను. నువ్వలా చేస్తావని నాకేంటి నమ్మకం? మెసేజ్ వచ్చినట్టుంది, ఒకసారి చూడు. ఏంటది? ఆల్ ఇండియన్ హోటల్స్ అసోసియేషన్ నుంచి నా హోటల్స్ మీద విధించిన ఆంక్షలన్నీ రేపు ఎత్తేస్తారని మీటింగ్ ఒకసారి అటెండ్ అవ్వాలని ఉంది. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? నేను తలుచుకుంటే జరుగుతుంది. నాకు వేరే దారి లేదు రుద్ర, నిన్ను నమ్మడం తప్ప. అందుకే నమ్ముతున్నాను. వమ్ము కానివ్వవుగా? ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు కేడి. యూ డోంట్ వరీ. సో ఇక నుంచి నా అన్నగా నా దగ్గరుండి నా పెళ్లి చేయాలి. ఈశ్వరి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ చేతులతో నిన్ను పెంచాను. ఈరోజు మరో ఇంటికి కోడలయ్యేంత ఎదిగిపోయావు. మమ్మల్ని వదిలి వెళ్లిపోతావనే బాధ తప్ప నీ జీవితం బంగారం లాంటి అబ్బాయి చేతిలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ రోజు మీ అమ్మ ఉంటే ఎంత సంతోషపడేదో. తన చేతులతో కన్యాదానం చేస్తూ నిన్ను రుద్ర చేతిలో పెడుతూ పొంగిపోయేది. ఇప్పుడైనా ఏముందిలే అత్తయ్యా, అన్నపూర్ణ ఏ లోకంలో ఉన్నా ఈశ్వరిని చూసి ఆనందపడుతుంది, ఆశీర్వదిస్తుంది. ఈశ్వరిని దగ్గరుండి తీసుకువెళ్దామని వచ్చాను. మీ కారులోనా? అవును తాతయ్య గారు, దయచేసి కాదనకండి. అంటే బాబు, పెళ్లి మండపానికి వెళ్ళడానికి ఇద్దరూ కలిసి వెళ్ళడం అంటే... తాతయ్య గారు, అందులో తప్పే ఉంది. మేమిద్దరం ఒకరికొకరు తెలియని వాళ్ళమేం కాదు, పరిచయం లేని వాళ్ళము కాదు. దయచేసి కాదనకండి. నాన్న, పెళ్లి మండపానికి ఎవరు ఎలా వెళ్తే ఏముంది చెప్పండి. సరే, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. ఈశ్వరి, పద. పరపరండి, మన కార్లు కూడా రెడీగా ఉన్నాయి.
కేడి గారు, మీరేనా ఇంకెవరన్నానా? ఎదురుగా కనిపిస్తున్నాను కదా, మీరేనా నీరేనా అంటూ ఆ కుళ్ళిపోయిన కాకరకాయ క్వశ్చన్స్ వేస్తావేంటయ్యా? అది కాదు కేడి గారు, రుద్రాన్ని చూస్తే రౌద్రంగా రగిలిపోయే మీరు ఇంత పద్ధతిగా దగ్గరుండి పెళ్లి పనులు చేస్తున్నారు. అందుకే షాక్ గురయ్యాను. ఒక్కోసారి అంతే వీర్రాజు గారు. ఫ్లైట్ లో తిరిగేవాడు పిడకలెత్తుకోవాల్సి వస్తుంది. మినిస్టర్ లెవెల్లో ఉన్నవాడు పిల్లాడి మూతి ముక్కు కూడా తుడవలసి వస్తుంది. మీకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? ఓ, వచ్చింది పెళ్లికా లేక నా పురిలో ఉన్న గుజ్జు తినడానికా? పెళ్లికొచ్చారుగా, 4 అక్షింతలు చల్లేసి 4 మెతుకులు తినేసి చెక్కేయండి. అంతేకాని ఇలాంటి ప్రశ్నలతో నా చెవుల్ని చెక్కేయకండి. ఇదిగో అమ్మాయి, పెళ్లి కూతురు వచ్చినప్పుడు పన్నీరు మున్నేరులా చల్లాలి. పన్నీరులో పెళ్లి కూతురు తడిసి ముద్దైపోవాలి, అలా చల్లాలి. అర్థమైందా? అలాగే సార్, మీరే చూస్తారుగా ఈ పన్నీటితో పెళ్లి కూతుని ఎలా తడిపేస్తానో. నీ తల మీద వేసుకున్న కొంగు చాలా బాగుంది. అది వాళ్ళమ్మ చీర. ఇలా వేసుకుంటే అమ్మ తనతో ఉన్నట్టు ఈశ్వరి ధైర్యంగా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషం. అర్థమైంది కామాక్షి గారు. ఇన్నాళ్ళు మీరు అమ్మలా పెంచారు, ఇకపై నేను అమ్మలా చూసుకుంటాను. మాకు కొండంత ధైర్యాన్నిచ్చే మాట చెప్పారు యశోద గారు. రుద్రా, నీకు మాటిచ్చినట్టే నీ బాబాయ్ స్థానంలో ఉండి పెళ్లి పనులన్నీ ఏ లోటు లేకుండా జరిపించేస్తున్నాను. సంతోషమేగా? ఇదేంటి కింగ్లా ఉండే కేడి రుద్ర ముందు ఇలా వంగి వంగి వినాయలేకపోతున్నాడు? ఈ కేడీకి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. తన స్థాయి ఏంటో స్థానం ఏంటో మర్చిపోయి ఎంత చీపుగా బిహేవ్ చేస్తున్నాడేంటి? రుద్ర, కేడి ఏంటి ఇక్కడున్నాడు? దూరం నుంచైతే వేటగాడు గురి చూసి బాణం వేస్తాడు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా చేతులు కట్టి పక్కనే పెట్టుకుని ఇలా ఈ పెళ్లి పనులు అప్పచెప్పాను. మంచి పని చేసావు, తిక్క కుదిరింది. హే, వెల్కమ్ గర్ల్స్, రండి రండి, వచ్చి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆహ్వానించండి. ఏంటి బాబాయ్? అమ్మ ఈశ్వరి, మీ ఇల్లు బాగా అయిపోయిందమ్మా. పెళ్లి సందర్భంగా తాళాలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగో ఆ తాళాలు తాతయ్య గారి చేతికి ఇవ్వండి బాబాయ్. అయ్యా పద్మనాభం గారు, మీ ఇంటి పని పూర్తి అయిపోయింది. కాంట్రాక్టర్ గారు తాళాలు మీకు ఇమ్మన్నారు. ఇదిగో ఇస్తున్నాను. అమ్మ ఈశ్వరి, మరొక విషయం. ఏంటి బాబాయ్? బ్యాలెన్స్ 5 లక్షలు ఉంది కదా, కాంట్రాక్టర్కి మీరు ఇవ్వాల్సింది. అయితే ఆ కాంట్రాక్టరు 5 లక్షలు నాకు అప్పు ఉన్నాడమ్మా. అందుకే ఆ కాంట్రాక్టరు ఆ డబ్బు మీ దగ్గర తీసుకోమన్నాడు. ఏంటి వీర్రాజు గారు ఇది? పెళ్లికొచ్చి పప్పన్నం తిని వెళ్ళిపోకుండా ఇప్పుడు కూడా అప్పుల గురించి మాట్లాడతారేంటి? పెళ్లిలోనే డబ్బు ఇమ్మని అడిగేంత దయాగుణం లేని వాడిని కాదు సుబ్బు. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బాబాయ్, కాస్త గడువు ఇవ్వండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. మంచిదమ్మా. చూడండి వీర్రాజు గారు, మా ఇంటి కోసమేగా మేమెంత అప్పు చేస్తుంది. ఆ ఇంటినే మీరు తాకట్టుగా పెట్టుకోండి. నెల నెలా ఇంతని మీకిచ్చేసి ఆ తర్వాత ఇంటిని విడిపించుకుంటాం. ఇప్పుడు
తలతలా మెరిచిపోయే ఇంటిని తాకట్టు పెడతానంటే వద్దంటానా? మంచిది, కానీ ఒక్క షరతు. ఈశ్వరి అత్తారింటికి వెళ్లే వరకు ఎలాంటి ఖర్చున్నా దానికి తగ్గ అప్పు ఆ ఇంటి మీదే ఇవ్వాలి. సరే పద్మనాభం గారు, మీరు చెప్పినట్టే కార్యమండి. తాతయ్య, నా పెళ్లి కోసం ఇంటిని తాకట్టు పెట్టేస్తారా? ఇన్నాళ్ళు మన ఇంటి కోసం, కుటుంబం కోసం ఈశ్వరి వాళ్ళమ్మ అప్పు చేశారు. అందరి దగ్గర అవమానాలు ఎదుర్కొంది, మాటలు పడింది. ఇప్పటికైనా వాళ్ళ రుణం తీర్చుకోకపోతే ఈ జన్మకి విలువ ఉండదు. అంతే కదరా విశ్వం? హే రుద్ర, ఈశ్వరి చీరకి మంటట్టుకుంది. మండపానికి చేరుకున్నామో లేదో మంటల దాడి మొదలైంది. ఇక పెళ్లి వరకు వెళ్తే ఇంకెన్ని ప్రళయాలు జరుగుతాయో ఏంటో. పెళ్లి అనుకోగానే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే మనం కాస్త ఆలోచించుకోవటం ముఖ్యం అక్క. రుద్ర, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? పెళ్లికి ఇంకా ఎటు నుంచి ఎలాంటి అవాంతరాలు వస్తాయో అని ఆలోచిస్తున్నావా? పెళ్లి ఆపుతాను అనుకున్న కేడీఏ ఇప్పుడు మన ఆధీనంలోకి వచ్చాడు. ఇంకా ఎవరి నుంచి అలాంటి అవాంతరాలు వస్తాయి అని అనుకుంటున్నావు? ఉన్నాడుగా, కన్నాడు కదా అనే అధికారంతో కన్న కొడుకు కనే కలలు తెలుసుకోలేని మనిషి. పరువు, ప్రతిష్ట, ఆస్తి పాస్తి అనుకుంటూ కొడుకు ఆశల్ని, ఆశయాల్ని అర్థం చేసుకోలేని మనిషి. వెన్నుపోటు పొడిచే మనుషులు ఇంట్లోనే ఉన్నారు నిఖిల్. క్షమిస్తూ ఉంటే చేతకాని తనం అనుకుంటున్నారు. శిక్షించడం మొదలు పెడితే నేను ఎంత రాక్షసుని అవుతానో వాళ్ళకి అర్థం కావట్లేదు నిఖిల్. రుద్ర, మీ నాన్న గురించేనా నువ్వు మాట్లాడేది? నీ ఆలోచనలోనూ అనుమానంలోనూ అర్థం ఉంది. ఆయన గురించి మర్చిపో రుద్ర. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఆయనకి మనసులో అలాంటి ఉద్దేశం ఉన్నా, ఊహలున్నా అవి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యరూపం దాల్చకుండా నేను చూసుకుంటాను. వెళ్ళి రిసెప్షన్కి రెడీ అవ్వు, సరేనా? ఏంటి బావగారు ఇది? ఆనందంతో తాగే అవకాశం ఎలాగూ లేదు, అందుకని బాధపడుతూ తాగుతున్నారా? చేయడానికి ఇంకేముంది రత్నాంగి? పెళ్లి ఆపడానికి కనిపించిన అన్ని దారులు మూసుకుపోయాయి. అందుకే నేను కూడా అన్ని మూసుకుని మందు తాగుతున్నాను. అర్థం పర్థం లేని ఈ పెళ్లి చూడలేక, మన స్థాయికి సరితూగని ఆ మనుషులతో సంబంధం కలుస్తూ ఉంటే తట్టుకోలేక, మగ పెళ్లి వాళ్ళమని కూడా చూడకుండా 10 మందిలో వేలెత్తి ప్రశ్నిస్తున్నప్పుడు కూడా నేను ఒక పక్కన ఎలా కూర్చోగలను సుధా? చూడండి పద్మనాభం గారు, మీ పద్ధతులు మీకుంటే మా పద్ధతులు మాకుంటాయి. ప్రతిదీ మీకు తగ్గట్టు జరగాలని, మీ తల తిక్కకు తగ్గట్టే మేము నడుచుకోవాలంటే ఇక్కడ కుదరదు. అలా గడ్డి పెట్టండి బావగారు. వీళ్ళకి పెళ్లి చేద్దామని ఉందో లేక ప్రతి దానికి పుల్లలు పెట్టాలనుందో నాకైతే అర్థం కావడం లేదు.
అసలు మనలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో ఉండే పద్ధతులు వీళ్ళకేం తెలుసు? పెద్దవాళ్లతో సంబంధాలు కలుపుకుంటే సరిపోదు, వాళ్ళ ఆలోచనలకి ఆర్భాటాలకి తగ్గట్టు నడుచుకోవడం నేర్చుకోవాలి. అవునవును, చాలా గొప్ప పద్ధతులు. అక్కడికి మీకే అన్ని తెలిసినట్టు మాకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. తెలీదు, ముమ్మాటికి మీకు తెలీదు. అయినా పాత సున్నపు గోడల ఇళ్లల్లో ఉండేవాళ్ళకి పసిడి మేడల్లో ఉండేవాళ్ళ ఆచారాలు తెలుస్తాయనుకోవడం నాది బుద్ధి తక్కువ. పెద్దవారంటే పెద్దరికంగా నడుచుకోవాలి, అంతేగాని ఇలాంటి పిచ్చి పెత్తనాలన్నీ చేసి ప్రతిదానికి అడ్డుపడేలా ఉండకూడదు. నేను పెద్దవాడిగా మాట్లాడడానికి వచ్చాను, మా పద్ధతుల గురించి చెప్పడానికే వచ్చాను. కానీ మీరు మాత్రం ఇంత జరిగాక, ఇంత మందిలో మన పరువు తీశాక ఇంకా ఏం ఆలోచిస్తున్నారు బావగారు? ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే బుద్ధి రాదు. తాతయ్య గారు, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, రిసెప్షన్ ఆపేద్దాం. ఇంకా ఆ విషయంలో ఇన్ని చర్చలు సమావేశాలు అవసరమా చెప్పండి? అవును తాతయ్య, ఈ పెళ్లి జరగడం ముఖ్యం. మీ సరదాని మీ సందడిని అడ్డుకోవాలని నా ఉద్దేశం కాదు. కాకపోతే నా వరకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మీదేవితో సమానం. వాళ్లు పీటలపైన కూర్చునుండగా మాంగళ్యధారణ జరిగే శుభ సమయంలో ఆశీర్వచనంతో అందరూ అక్షంతలు వేయాలి. కాని కన్యాదానం జరక్కముందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కపక్కనే కూర్చుంటే దానికసలు అర్థమే లేదు. అంతే తప్ప మరో ఉద్దేశం లేదు రుద్రా. బాబాయ్ గారు చెప్పిన మాటల్లో సత్యం ఉంది. మీరు చెప్పింది నిజం బాబాయ్ గారు. కన్యాదానం జరగకుండా వధూవరులు ఇద్దరూ పక్కపక్కన కూర్చోవడం అనేది మన ఆచారంలో లేదు. మన పద్ధతి ప్రకారం కన్యాదాన ముహూర్తం, మాంగళ్య ధారణ ముహూర్తం వేరువేరుగా ఉంటాయి. కన్యాదానం జరిగాక కొత్త బట్టల్లో వచ్చే వధూవరులకి మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ పంతులు గారిని అడిగాను. ఇప్పుడు కన్యాదానానికి ముహూర్తం ఉందని చెప్పారు. మీ పద్ధతుల్లోనే ముందు కన్యాదాన కార్యక్రమం జరిపిద్దాం. అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అమ్మా. ఒక్కసారి కన్యాదాన కార్యక్రమం అయిపోతే ఇక మా ఇంటి బిడ్డ మీ ఇంటి కోడలైపోయినట్టే. రుద్రకి ఈశ్వరికి భార్యాభర్తల బంధం మొదలైనట్టే. అప్పుడు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండమ్మా. అలా అయితే కన్యాదానం తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. బాబాయ్ గారు, ఇప్పుడు సంతోషమేగా? అవునమ్మా, కన్యాదాన కార్యక్రమం చూద్దాం రండి. కానీ ఆ సమయంలో చెయ్యెత్తే ధైర్యం రాలేదు రత్నాంగి. అదే ఎందుకో అని అడుగుతున్నాను. అసలు విషయం నీకు తెలియదు కదా.
కొడుకు పెళ్లికి ఎవరైనా కొండంత సంతోషంతో ఉంటారు. కానీ మీరు మాత్రం మందు తాగుతున్నారు. ఏంటండి ఇది? కన్న తండ్రిగా సంతోషంగా ఉండే పని వాడు చేస్తున్నాడా? తండ్రి అనే స్థానానికే ఇక్కడ గౌరవం లేదు. ఇక ఏ కారణం పెట్టుకుని సంతోషంగా ఉండాలి? చూడండి, 10 మంది ముందు మీకు అవమానం జరగకూడదని ముందే హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే రుద్ర మిమ్మల్ని ఒక పురుగును చూసినట్టు చూస్తున్నాడు. మీ వల్ల కళ్యాణ మండపంలో ఎలాంటి కలతలు జరిగినా తండ్రి ఉన్నాడు అనే సంగతి రుద్ర మర్చిపోయినట్టు, రేపటి నుంచి భర్త ఉన్నాడు అనే సంగతి నేను కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. యశోద అంత మాట అన్న తర్వాత కూడా నేను ధైర్యంగా పద్మనాభాన్ని ఎలా కొట్టగలను రత్నాంగి? కేడి గారు, పనులు చేసి చేసి బాగా అలసిపోయినట్టున్నారు. జ్యూసేమైనా తాగుతారా ఏంటి? అక్షంతలు మోసి మోసి బాగా అలసిపోయాడు సుబ్బు గారు. ఒకటేంటి 2 జ్యూసులు ఉంటే తాగేస్తాడు. అవునా? బాబు వెయిటర్, కూల్ డ్రింక్స్ తీసుకొని రామ్మా. తీసుకోండి. జ్యూస్ తీసుకోండి సార్. నువ్వు ఇందాక పెళ్లి కూతుర్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ కదూ? అవును సార్. మరి ఇక్కడ సర్వ్ చేస్తున్నావేంటి? అనుకున్న పని అవ్వాలంటే ఎన్ని వేషాలైనా వేయాలి కదా సార్. అనుకున్న పనే? ఏంటా పని? అదే డబ్బుల కోసం ఎన్ని పనులైనా చేయాలి కదా సార్. అదే అంటున్నాను సార్. అవును, కరెక్టేనయ్యా. పైకి వస్తావు. వెళ్ళు వెళ్ళు. కేడి గారు, మీరు జ్యూస్ తాగుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. దళపతి ఏంటి పతినా? ఎవరికి పతి? ఇంకెవరికి? నా పతి, నాకే పతి, దళపతి. నీ పతి తిరిగి వచ్చేస్తే నాకతేం కావాలి? దళపతి, నువ్వేంటిక్కడ? ఇంత సడన్ గా? జైలు శిక్ష పూర్తవ్వలేదు కదా? చట్టాన్ని గౌరవించి శిక్ష పూర్తి చేసుకునే వద్దామనుకున్నాను వదినా. కానీ నాలో మంచితనం ఎక్కువైందని, మానవత్వం మూర్తిభవిస్తుందని ఇంత సుగుణాల సంపన్నుణ్ణి జైల్లో ఎక్కువ కాలం ఉంచకూడదని 6 నెలల ముందుగానే పంపించేశారు. దళపతి, వాట్ ఎ సర్ప్రైజ్! నాకు కూడా చెప్పకుండా. నీకు ప్రైజులు సర్ప్రైజులు ఇచ్చి చాలా కాలం అయింది కదా రత్నాంగి. అందుకే కాస్త పాజ్ అయిన జీవితాన్ని ఫార్వర్డ్ చేద్దామని చెప్పకుండా ముందుగానే వచ్చేశాను. చాలా సంతోషంగా ఉంది దళపతి. ఇంకా నీకోసం 6 నెలలు ఎదురు చూడాలా అనుకున్నాను. ఈ 6 నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని తెగ ఎదురు చూస్తున్నాను. ఇంతలోనే నువ్వు వచ్చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ అందమైన జంటని ఆశీర్వదించడానికి ఆ దేవుడు నన్ను కాస్త ముందుగా పంపించాడు. ఇక నుంచి అందర్నీ సంతోషపెడుతూ నేను కూడా సంతోషపడుతూ ఉండాలని ఈ కొత్త జీవితంలో నిర్ణయించుకున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
ఆగండి ఆగండి, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? ఇంకేం కావాలి? అభినందనలు అందేసుకున్నాము, ఆశీర్వాదాలు తీసేసుకున్నాము అనుకుంటే ఎలా? మీ ఇద్దరికి ఈ రోజు గుర్తుండిపోయేలా ఇంకేమైనా చేయాలి. ఇంకేమైనా అంటే ఏం చేయాలి? అది మమ్మల్ని అడిగితే ఎలా? ఇంతకు ముందు చెయ్యండి, ఇక ముందు మీ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోయేది అది ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి మీరే చెయ్యాలి. ఈ రోజుని మర్చిపోలేని జ్ఞాపకంగా రుద్రకి గుర్తుండిపోయేలా నేను చేస్తాను రత్నాంగి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా బావగారు? అందరి ముందు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. అబ్బో, బావగారు ఏదో నాటీగా ప్లాన్ చేసినట్టున్నారు. కుదురుగా ఒక మూలన కూర్చోకుండా వాళ్ల పెళ్లిలో ఈ కోమలి హడావిడేంటో నాకేం అర్థం కావడం లేదు. కొన్ని ప్రేమగా కూడా ప్లాన్ చేయొచ్చు. అలా అని అందరూ చూడాల్సిన అవసరం లేదు. మా ఇద్దరిని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు. మా పెళ్లి మీ అందరి సమక్షంలో జరగాలని, మీ ఆశీర్వాదాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చుకుంటున్న ఈ క్షణాన్ని మీరంతా కళ్ళతో కాకుండా మీ మనసుతో చూడండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. అదేంటి బావగారు, మీరు మధురంగా మార్చుకుంటున్న జ్ఞాపకాన్ని మేము కూడా చూడాలి కదా? అది నాకు, ఈశ్వర్కి ఇద్దరికి మధ్య జరిగే ఒక మధురమైన క్షణం. ఈ మాట చాలదా మీరందరూ ఆశీర్వదించడానికి? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.